బ్యాక్ సర్దుకోమ్మ బిగ్ బాస్ ఆటలో తొలి వారం నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల మధ్య రణరంగం తొలి వారం నామినేషన్స్ ప్రక్రియ కంటే ముందే మొదలైపోయింది. దాన్ని రెట్టింపు చేస్తూ నామినేషన్స్ ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో సామాన్యులంతా కలిసి సెలబ్రిటీలను నామినేట్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ ఫస్ట్ నామినేషన్స్ ప్రోమో అయితే అదిరిపోయింది. బిగ్ బాస్ హౌస్లో అసలు మజా అంటే నామినేషన్స్ ఎలిమినేషన్స్తోనే. తొలి వారంలో అయితే అప్పుడే కొత్తగా హౌస్లోకి వస్తుంటారు కాబట్టి పెద్దగా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఇలాంటివి ఉండవు. కానీ ఈ సీజన్లో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య తొలి రోజు రంగం మొదలైపోయింది. మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ల మధ్య గట్టిగానే గొడవైంది. ఇక రీతు చౌదరి అయితే తనకు ఇచ్చిన పనిని చక్కబెట్టే పనిలో పడింది. హౌస్లో ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళని లైన్లో పెట్టే పనిలో దూసుకొని వెళ్ళిపోతుంది. కన్నుల కాపురం స్టార్ట్ చేసేసింది జవాన్ పవన్ కళ్యాణ్తో. ఇక హౌస్లో ఎవరు ఎలా ఉన్నా కూడా అసలు రంగు బయటపడేది నామినేషన్స్తోనే. తొలి వారం నామినేషన్స్ ప్రక్రియను మొదలు పెట్టేశారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. అగ్ని పరీక్షని ఎదుర్కొని అందులో గెలిచి వచ్చిన సామాన్యులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ వారం సెలబ్రిటీలను నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. సామాన్యులంతా కలిసి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి చెప్పమన్నారు బిగ్ బాస్. దాంతో అందరూ కలిసి ఏకాభిప్రాయంతో సంజనా గల్రాని పేరుని చెప్పారు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మాకు గొడవలు వస్తున్నాయి, మిస్ అండర్స్టాండింగ్ అవుతుంది అని తన వాదన వినిపించాడు మనీష్. మీరు అబద్ధాలాడుతున్నారు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అని అన్నాడు. అతని వాదనని డిఫెండ్ చేసుకున్న సంజన, నా వల్ల ఇబ్బంది అవుతుందని మీలో ఒక్కరైనా చెప్పారా? కనీసం వాటర్ తాగాలన్నా నా పర్మిషన్ కావాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నానని అని అడిగింది. దాంతో ప్రియా శెట్టి, అవును మీరు ఖచ్చితంగా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, ఇది హౌస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావని సంజన అంటే, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావని అందరూ అంటున్నారు అంటూ గొడవ పడింది ప్రియా శెట్టి. ఆ తర్వాత సంజన వర్సెస్ ఆశా షైనీల మధ్య మాటల యుద్ధం పెరిగి పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఒక్కసారి కాదు 3 సార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటూ సంజనను నిలదీసింది లక్స్ పాప. చూస్తుంటే ఈ వారం సంజన దుకాణం సర్దేటట్టే ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఎవరైతే కిచెన్ బాధ్యతల్ని తీసుకుంటారో వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోవడం అనేది సాంప్రదాయంగా వస్తూనే ఉంది. ఈ సీజన్లో సంజన ఏరికోరి మరి కిచెన్ బాధ్యతల్ని తీసుకుంది. తన గొయ్యి తానే తవ్వుకుంది కాబట్టి ఆ గోతి నుంచి గట్టెక్కడం అయితే కష్టమే మరి.